ఏంటి సార్ మరి ఇక్కడ ప్రస్తుతం వరద కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి, అసలు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేసిందంటారు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో? హెల్పింగ్ నేచర్ మాత్రం 100% బాగానే ఉందండి. మామూలు మనిషి ఎవ్వరూ వచ్చే పరిస్థితి లేదు. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా వాళ్ళు వచ్చి హెల్పింగ్ చేశారు. సంతోషంగానే ఉంది. ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? 3 times వచ్చారండి. నైట్ టైం వచ్చారు, డే టైం వచ్చారు. అసలు ఆయన ఆ వయసుకి కష్టపడి వచ్చాడు. సంతోషం. ఓకే, ఎలా అనిపించింది ఆయన చూసినప్పుడు మీ ప్రాంతంలో పర్యటించడం? ధైర్యంగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. ఆయన ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంది. ఓకే అండి. అంటే ఇప్పుడు కూడా మీకు కరెంట్ సప్లై కూడా ఈ రోజు వస్తారని చెప్పేసి ఈ రోజు ఈవినింగ్ నుంచి 1 side వచ్చిందండి. ఫుడ్ టైం టు టైం అందిందా? అండ్ ఫుడ్ అయితే మాత్రం వస్తుందండి. అన్ని ఉన్నాయి, హెల్పింగ్ నేచర్ అన్ని బాగానే ఉన్నాయి. అన్ని అందుతున్నాయి. ఫుడ్ కానీ, పాలు కానీ, బిస్కెట్లు కానీ అన్ని ఉన్నావు. అలాంటి ఇబ్బంది ఏమిటి లేదు, అన్ని అందుతున్నాయి. అన్ని ఉన్నాయి, చాలా మంచిది. ఆయన ఈ వయసులో చేస్తానని చాలా. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఇవ్వట్లేదని అంటారు. అవును, వాళ్ళన్నీ అంతారండి. అలా వచ్చారండి వాళ్ళు 74 సంవత్సరాల వయసులో ఆయన చేస్తున్నారంటే అది మాకు కావాలి. అది ఆ వయసులో వస్తున్నారంటే అది మాకు కావాలా. మేము రాలేకపోతే నీటిలోకి ఆయన వస్తున్నారు. అంటే మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం మీకు ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. వరద బాధితులకు సబ్సిడీ ధరలపై రైతు బజారు ఉయ్యూరు నుండి వచ్చిన సంచార రైతు బజారు ద్వారా కూరగాయలు సప్లై చేయబడుతుంది. ఈ సంచార రైతు బజార్లో వచ్చేసి బయట మార్కెట్ కంటే అత్యధికంగా తక్కువ ధరల్లో వరద బాధితులకు అందిస్తూ ఒక ప్రతిదీ కూడా 10 రూపాయలే కేజీ 10 రూపాయలు. టమాటో 10 రూపాయలు, వంకాయ 10 రూపాయలు, బెండకాయ 10 రూపాయలు, మిర్చి 5 రూపాయలు. అలా ప్రతిదీ కూడా 10 రూపాయలు 5 రూపాయలు మధ్యన కూరగాయలు వీళ్ళకి వరద బాధితులకు అందించడం జరుగుతుంది మా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా. ఇది ప్రస్తుతం ఈ రోజు ఈ సింగనగర్ ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఈ సంచార రైతు బజార్ వచ్చేసి ఉయ్యూరు నుంచి వచ్చి 3 ట్రిప్పులు రోజుకి మా ఏరియాకి బోట్లో వచ్చారు. ఎంత జనం బాధపడుతున్నారు అనేది ఆయన గ్రహించి రాత్రంతా కలెక్టర్ ఆఫీసులో కూర్చుని మానిటరింగ్ చేశారండి. అంత 74 ఏళ్ల వయసులో పెద్ద మనిషి అంత చేశారట. ఆయన చేయెత్తి నమస్కారం చేయాలి. జగన్ అయినా ఇక్కడ ఏమీ పట్టించుకోలేదు. ఆయన ఎంతసేపు విమానాల్లో, హెలికాప్టర్లో తిరగడం, రోడ్లకి పరదాలు వేసుకు తిరగడం తప్ప జనాలకి ఏమవుతుంది, ఎవరికి ఏం కావాలి అనేది అసలు ఎప్పుడు చూడలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా నేల మీద నడిచిన రోజులు అయితే లేవు. పరదాలు కట్టి, చెట్లు కొట్టి అయితే హెలికాప్టర్ 5 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టరే కానీ రోడ్డు మీద రావడం అనేది జరగలేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో బోట్లో నిలబడి వెళ్ళారండి. హ్యాట్స్ ఆఫ్.